ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించకుండా పోలీసులతో రక్షణ కల్పించకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మిథున్ రెడ్డి లేఖ రాశాడు. రాష్ట్రంలోనేమో గవర్నర్ దగ్గరికి వెళ్ళి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని వీళ్ళందరూ కలిసి వచ్చారు. ఎలా చూడాలంటారు? ఇదంతా వాస్తవమేనా, లేదంటే దేని నుంచి అయినా టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ డ్రామా అనుకోవాలంటారా? ముందుగా అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి, నీకు ప్రాణహాని ఉంది అని అన్నావు. ప్రాణహాని ఎవరికుంటే తెలుసా? ప్రజల్లో తిరిగే వాళ్ళకుంటే దాని ప్రాణహాని. ఏసీ వేసుకొని ఇంట్లో పబ్జి ఆడుకుని నిన్నెవడా చంపేది? నిన్నెవడని చంపుతాడా? 10 నిమిషాలు కరెక్ట్గా నువ్వు అరగంట మించి బయట జనాల్లో ఉండవు. నిన్నెవడు చంపుతాడు? నీకు సైకో అని అన్నాడు చంద్రబాబు నాయుడు. అది కాదు, నీకు ఫోబియా కూడా ఉంది. విమానం మా ఇంటి మీద పడిద్దేమో, హెలికాప్టర్ మా ఇంట్లోకి వచ్చిద్దేమో, ఇట్లాంటి భయాలు ఉన్నాయి. దాంట్లో నుంచి నువ్వు అబద్ధ భావంతో మాట్లాడుతున్నావు. నిన్ను ఎవడా చంపేది? నిన్ను చంపాల్సిన అంత అవసరం ఉడుకుద్దాయా? నీకు ఎప్పుడో మానసికంగా నువ్వే చనిపోయావు. నువ్వు కొద్ది గొప్ప ఉన్న పక్కన ఉన్న వాళ్ళు నిన్ను చంపారు. తల్లి చెల్లి మొత్తం అందరు పోయిన తర్వాత నువ్వు మానసికంగా చనిపోయావు. నువ్వు ఎవడు నిన్ను ఇంకే చంపాల్సిన పని ఏంది? నువ్వు చంపాల్సిన పని లేదు, నువ్వే చచ్చావు. అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే కనుక ఆయనకి రక్షణ కల్పించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఆయనకున్న రక్షణ తీసేసేయండి. ఉదాహరణ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక గుంటూరు వచ్చినప్పుడు, మిర్చియాడి దగ్గరకు వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు రాలేదు అనే క్వశ్చన్ వాళ్ళ ప్రధానంగా రేట్ చేస్తున్నారు. అది వాస్తవమే కదా? మరి పోలీసు రక్షణ ఎందుకు కల్పించలేకపోతుంది కూటమి ప్రభుత్వం? దాంట్లో విఫలమైపోయింది అనుకోవాలంటారా? ఈ మాట దేవుడు, ఈ మాట దేవుడు అంబటి రాంబాబు. అయ్యా రాంబాబు గారు నమస్తే. నిన్న మిర్చి యార్డ్ దగ్గర పోలీసు వాళ్ళు అందరూ ఉంటే, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అయితే పోలీసు వాళ్ళు అడ్డంగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడే నిలబడతారు. గేట్లు బారికేట్లు నెట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. మేము అప్పుడే అనుకున్నాం మిర్చి యార్డ్లో టిక్కీ లేదని మిస్ అవుతామని. నిన్న జరిగింది అదే. లోనకు పోతుంటే ఎవడో మిమ్మల్ని ఆపేది? ఆగుతారా మీరు? అసలు రాంబాబు, నీకు సిగ్గుందా, శరం ఉందా? నోటికి ఏది వస్తే అది మాట్లాడతావేనా? జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎవరు ఇస్తారా? మేము ఇచ్చిందాక నువ్వు ఎవరిని నమ్మవుగా? నువ్వు ఆంధ్ర పోలీసు వాళ్ళని నమ్మవు, ఎవరిని నమ్మవు నువ్వు? కోడికత్తి కేసులో చిన్న ఘాటు పడితేనే నువ్వు ఆంధ్ర పోలీసులు నమ్మకుండా తెలంగాణ పరిగెత్తి తెలంగాణ పోలీసుల దగ్గర పోయావు. అది టమాటా సాసాన్ని ఇక్కడ బయటికి అర్థమైందని చెప్పి ఆడ పోయావు. నీకేందా రక్షణ ఇచ్చేది? నీ మీద కుట్ర పడుతున్నారు ఆ ప్రభుత్వం. నువ్వు పెద్ద కట్టలు కట్టావని నేను మీద ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారా? సిగ్గుండాలే మాట్లాడేదానికి. విడుదల రజనీ అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా అయితే కనుక రాష్ట్రం రావణ కష్టం అయిపోయితే ఒక్కొక్కరంతా తేల్చేస్తానంటుంది కదా. రావణ రాష్ట్రం అవడానికి నేను శ్రీలంక అనుకున్నా కుక్క మొహం దానా? నువ్వు నీ స్థాయి మాటలు మాట్లాడు. నువ్వు తెలుగుదేశంలో ఉన్న మొక్క ఇప్పుడు పోయి కుక్క అయ్యావు. కుక్క మాటలు మాట్లాడబాక, సిగ్గుసారి ఉండాలా. ఏదో ఒక్కసారి పొరపాటున గెలిచావని చెప్పని మొన్న జగన్మోహన్ రెడ్డి హవాలా గెలిచిన వాళ్ళే మీరందరూ. జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళే మీరు. మీరేం అంతమంది స్వాతంత్ర సమరయోధులేం కాదు. అమ్మ, నువ్వు జగన్మోహన్ రెడ్డిని అమ్మని అక్కని అందరూ తిట్టిన దానివే. నువ్వు ఆడపోయి జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, మా పార్టీలో వచ్చి గెలిచి మమ్మల్ని తిట్టి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు రేపు నిన్ను తిడతారు, అది గ్యారంటీ. నిన్న మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళే ముందు కొడాలి నాని వెళ్ళి ఇంటి ముందు 2 గంటల సేపు బయట కూర్చున్నాడు. కొడాలి నాని అంటుంటాడు, జగన్మోహన్ రెడ్డి కోసం మా ప్రాణం ఎత్తాము, మేము గుండెలు తీస్తామని. గుండెలు తెలియదురా కుక్క, ముందు గేటు తీయలేదు నీకు లోపల పోవడానికి. అది చూసుకో, 2 గంటల సేపు ఏదో ఫోన్ మాట్లాడుతా షో చేసి గట్టులెమ్మటి రాళ్ళెమ్మటి సర్వే రాళ్ళెమ్మటి కూర్చున్నావు నువ్వు. నీ స్థాయి అది. తెలుగుదేశంలో అప్పుడు ఎంత దర్జాగా ఉండవు, అక్కడ ఇంట్లో పిల్లిలాగా ఉండవు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇంట్లో పిల్లిలాగా చక్కగా అందరి మధ్యలో తిరుగుతూ ఉండవు. ఇప్పుడు ప్యాలెస్ ముందు కుక్కలా కూర్చున్నావు నువ్వు. సిగ్గుండాలా? అరే, మనిషి నాకు ఎప్పుడైనా చచ్చిపోతాడు, 100 ఏళ్ళు ఎప్పుడు బతకడు. కానీ కొద్దిగన్నా మానవత్వంతో బతకడం నేర్చుకోండి. డబ్బుల కోసం అథవా తెలుగుదేశంలో మీకు జరిగిన నష్టమేందిరా? అసలు మీకు తెలుగుదేశంలో తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి అన్నీ అంత గౌరవం చేసి తెలుగుదేశాన్ని వెన్నుపోటు పొడిచి వైసీపీలోకి వెళ్ళారే, మీకు అక్కడ ఏమన్నా ఇచ్చారా? కుక్కల్లాగా చేతులు కట్టుకొని మేము అన్నకు మేము సపోర్ట్, అన్నకు మేము సపోర్ట్. అన్నకు మీరు సపోర్ట్ ఏందే?
అన్నకు వాళ్ళ అమ్మ చెల్లెలే సపోర్ట్ కూడా తెంకిలారు. మీరేంద్ర బాడకో సిగ్గు సెరవు లేకుండా మేము అన్న కోసం ఇస్తాం. నేనేదో కొడాలి నాని టచ్ చేయి, అమ్మట వంశీని టచ్ చేయి, దూరంపూడిని టచ్ చేయి, నాకు టచ్ చేయండి రా చూస్తానన్నావు గారా గడ్డ. ఇప్పుడు టచ్ చేశాడు. ఏం బీకెవరా గాడు, మాకు ఉద్యోగాలు లేవు, మేమేం మాట్లాడతాం. నీకు ఇప్పుడు ఉద్యోగం ఉందంటరా 10th క్లాస్ గాడు? సిగ్గు సెరవు లేకుండా మాట్లాడతాం. పెద్ద పగలు తెస్తాం. చంద్రబాబు నాయుడు గాడు ఆడికెలా మనం పప్పుగాడు తుప్పుగాడు రెడ్ బుక్ తీసి మడత పెట్టుకో. ఇప్పుడు మడత పెడతారు రారా నీకు? అరే నిన్ను ఎన్ని తిట్టాలను తెలుసా? నువ్వు ఒక మన జాతిని తిట్టావురా నువ్వు గాండు. సిగ్గు సెరవులేని ఎదవా. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవడేం తిట్టారులే, ఎవరే అనరాని అనుకుంటున్నావేమో. నువ్వు ఎక్కడున్నా సరే సింహం ఒప్పుకున్న చిరుతపులు ఉంది కింద. లోకేష్ ఒప్పుకోడు, చెప్పాడు నీకు డ్రాయర్ మీద కట్ చేసి ఊరేగిస్తానని. నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తాడు గుడివాడలో. నువ్వు చూసుకో, నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నువ్వు హైదరాబాద్లో కాదు, ఢిల్లీ కాదు, నువ్వు ఆడ దాక్కున్నా కూడా పట్టుకొస్తారా సిగ్గులేని వెదవల్లారా. ఇంకా ఇప్పుడు కూడా ఏలబడుతున్నారా పట్టుకొని. అయిపోయిందిరా మీ సీన్, అసలు మీ ఓడికే అయిపోయింది. సిగ్గు లేకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, పార్టీ నిలబడాలి అన్న ఆలోచన నీకుంటే రాజకీయ నాయకులను తీసుకొచ్చి మాట్లాడించు, అప్పుడు కొద్దిగా అవకాశం ఉంటుంది. ఇదేంతా చిన్నపిల్లలు తీసుకొచ్చి మహితారెడ్డి అంట అమ్మాయి జెన్కో స్కూల్లో చదువుతున్న పిల్ల, మా అమ్మకు మాకు అమ్మ ఒడియట్లేదు, మాకు 10 ఏళ్ళు రావట్లేదు. నెక్స్ట్ అసలు మనకు అనవసరం లేదు. రాజకీయంగా వాళ్ళు ఏదో చేస్తున్నారు, అది అసలు మనం మాట్లాడదాం. డ్రామాలే కదా చెబుతుంది. ఆయన ఏం చేసినా సినిమా యాక్టర్లు, బాలకృష్ణ వాళ్ళు కాదు సినిమా యాక్టర్లు. నువ్వు అసలు పెద్ద యాక్టర్వి. అసలు ఏం యాక్టింగ్, నవ్వుతావో ఏడుతావో, ఎక్కడ నవ్వాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ పడుకోవాలని అది నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పెద్ద యాక్టర్. నువ్వు యాక్టర్లు అందరూ చూసి నీ వెనకాల ఉండాలి. మొత్తం జంపయ్యారు. సజ్జల గీజలు అందరూ ఎవరు లేరు. ఇక సజ్జల రాగుల జొన్నలు మొత్తం లేరు, అయిపోయారు. నువ్వు ఒక్కడే అంటున్నారు. నిన్న పేరు నాని ఏమంటున్నారు, ఒక విలేకరు అడిగారు, సార్ నెక్స్ట్ మీ పేరే చెబుతున్నారు కొల్లు రవీంద్ర గారు అంటే, ఏమైంది నా కేసాలు ఏమన్నా పీకుతారా అంటున్నాడు. డైరెక్ట్ గా చెప్పాడు. మరి ఏమన్నా పీకగలరా? అయ్యా పేరు నాని, నిన్న నువ్వు నీ నోటితోనే అన్నావు. ఏమన్నావు? ఏ మాటగా ఆ మాట చంద్రబాబు గారు చెప్పారు. పగుంటే పేరుని నాని మీద పెట్టుకోండి, లేకపోతే వాళ్ళ కొడుకు మీద పెట్టండి, ఆడవాళ్ళ మీద ఏందయా వదిలేయండి ఆడవాళ్ళు అని చెప్పని చంద్రబాబు నాయుడు అన్నాడు. గొప్పోళ్ళే వాళ్ళ మాటలు అంతే ఉంటాయని అన్నావు. మరి ఇవాళ ఏం పెట్టుకున్నారు గాండు నోట్లో? ఇంతలోనే ఒక రోజులోనే మారిందా? ఏం పీకలేరు గీకలేరు, ఇట్టాంటి మాటలు మాట్లాడతానే వేస్తారు పోటు. తొందరపడ బాగా పేరు నాని, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎట్ట పడితే అట్ట మాట్లాడతావు. కోసం పోటీలాగా అరెస్టుల కోసం పోటీలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవచ్చు అంట వైసీపీలో. ఎందుకంటే కనుక అదే జైలు మొదలు ఇది కొన్ని రోజుల మొదలే వల్లభనేని వంశీ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు, ఏమైతే మా అయితే అరెస్ట్ చేస్తారని. మరి కొడాలి నాని అంటున్నాడు, ఓడగొట్టలు లాగాలని అంటున్నాడు, మమ్మల్ని ఏమైనా చేయగలరా అరెస్ట్ తప్పితే అంటున్నాడు. ఇప్పుడు పేరు నాని అన్నని ఏమైనా అరెస్ట్ చేస్తారా అంటున్నారు. అంబటి రాంబాబు ఒక పక్కన అదే డైలాగ్ కొడుతున్నారు. ఏంటి ఈ అరెస్టుల కోసం పోటీ పడే సంస్కృతి ఏందంటారు? నాకు అర్థం కాదు అసలుకి. అదొక పెద్ద యూనివర్సిటీ, దాంట్లో మార్కుల కోసం పోటీ పడాలా? లోనికి వెళ్ళి వస్తే మీరు స్వాతంత్ర సమరయోధం కోసం వెళ్తారా గాడు? మీరు చేసిన కబ్జాలు, భూ కుంభకోణాలు, అమ్మాయిలు ఎవరు, మీరు వాటిలో వెళ్తారు. మీరు దానికి కూడా పోటీ పడండి. సిగ్గు శరం ఉన్నోడైతే ఒక మనిషికి ఒక మాట, గొడ్డుకు దెబ్బ అన్నారు. మీరు సిగ్గు శరంతో ఉండాలా. వాళ్ళు ఏదో అన్నారు, మేము జైలుకి వెళ్తే ఏమైంది, 2 రోజులు వెళ్తే 3 రోజులు వెళ్తే, ఒక్క రోజు వెళ్ళినా సిగ్గు శరం ఉన్నోడైతే ఆత్మాభిమానం చచ్చిపోతాడు. అయినా మీకు ఆత్మాభిమానాలు ఇవన్నీ గొట్టం, ఇవన్నీ తెలివి సావు. మీరు ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. పోండ్రా నాయన, మీరు జైలు పోయి రాండి. సిగ్గు లేకుండా మేము ఓట్లు వేస్తానే ఉంటాం మీకు. అయినా మీకు ఇంక లేదులే కానీ సీను. 15-20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం నిక్కచ్చిగా నిలబడిద్ది. మీరు ఉండేదెవరు ఊడేదెవరు సావే. నోరు మూసుకుంటే బాగుండిద్ది, సైలెంట్గా ఉంటే గౌరవంగా ఉండిద్ది.